ప్రేమ సాగరంలో అగ్నిగుండం రగులుతుందా? అది ఇప్పుడిప్పుడే చల్లారే సూచనలు కనిపించడం లేదా? ఎవరేం చెప్పినా డోంట్ కేర్, నేను కోరుకునేది నాకు దక్కాల్సిందన్నట్టుగా వ్యవహారం మారిపోతుందా? ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా వరస్ట్ అయిపోతున్నారా? ఈసారైనా ఆయన ఆవేదనకు పులి స్టాప్ పడుతుందా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా అగ్నిగుండం? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కట్టర్ కాంగ్రెస్ వాది బలమైన నేతగా ఉన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్లో మోస్ట్ సీనియర్ లీడర్ కమ్ మంచిర్యాల ఎమ్మెల్యే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ వెంటే ఉన్నారాయన. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని అనుకున్నారు. ఇక మినిస్టర్ అయిపోతానని తెగ కలలు కన్నారు. కానీ సామాజిక సమీకరణల కారణంగా ఆయనకు ఆ అవకాశం రాలేదు. అలా కొద్ది దూరంలో వచ్చినట్టే వచ్చి ఛాన్స్ మిస్ అయింది. అదే సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావును పాలమూరు జిల్లా నుంచి క్యాబినెట్లోకి తీసుకున్నారు. దాంతో మొదట్లో ఆదిలాబాద్ జిల్లాకు అసలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. విస్తరణలో ఖచ్చితంగా తమకు అవకాశం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రేమ్ సాగర్ రావు. కానీ అప్పుడు వివేక్కు అవకాశం ఇవ్వడంతో మరింత అసంతృప్తికి గురయ్యారు మంచిర్యాల ఎమ్మెల్యే. మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారిని కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఎలా పదవులిస్తారంటూ తన నిరసనను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారాయన. అందుకే ఆయనకు కేబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పదవిచ్చింది ప్రభుత్వం. అయితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి కావాలని భీష్మించు కూర్చున్నారు. నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వద్దు, మంత్రి పదవి మాత్రమే కావాలి. ఒకవేళ ఆ పదవి ఇవ్వకుంటే ఖాళీగైనా ఉంటా, కానీ నామినేటెడ్ పదవి బాధ్యతలు తీసుకోనని అంటున్నారు. ఆయన కోరుకుంది కేబినెట్లో ఉండటం, కానీ ఆ ర్యాంకులో ఉండటం కాదు. అందుకే తన అసంతృప్తిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలోనే వినిపించాలని డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగానే జిల్లా పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడి ముందే ప్రేమ్ సాగర్ రావు తన మనసులో మాటను చెప్పేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నాయకులు మళ్లీ కాంగ్రెస్ రాదని అనుకుంటే ఈ పార్టీలో ఉండబోరంటూ ఓపెన్ గానే కమెంట్ చేశారు. తన మనసులో ఉన్న మాటల్ని కార్యకర్తల ముందే పార్టీ చీఫ్కి చేరేలా అన్నారాయన. ఇక 2-3 పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవులిస్తాయి. మొదటి నుంచి పనిచేస్తున్న నాయకుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తను కూడా కలుపుకొని పార్టీ కోసం జెండా మోసిన వాళ్లను గుర్తించి పదవులు ఇవ్వాల్సిందేనని క్లారిటీగా అన్నారు ఎమ్మెల్యే. అధికారంలో ఉన్నా లేకున్నా వెంట ఉండేది కార్యకర్తలేనని, వాళ్లను జాగ్రత్తగా చూసుకోకపోతే పార్టీకి నష్టమంటూ డైరెక్ట్గానే అన్నారు. ఆ విధంగా తన మనసులో మాటను కార్యకర్తల ముందే పార్టీ నాయకత్వానికి చేరవేసినట్టయింది. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు అవకాశం వస్తుందని ఎన్నో ఆశలతో ఉన్న ప్రేమ్ సాగర్ రావులో నిరాశ పెరిగిపోవడంతో తన అసంతృప్తిని అలా బయటకు చెప్పేశారట. పార్టీలో కొందరు నాయకులు ఆయనకు సర్ది చెప్పి ప్రయత్నం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండేట్టు లేదని అంటున్నారు. తను ఆశించిందొకటి, దక్కింది ఇంకొకటి అన్న ఆవేదనలో ఉన్నారట ప్రేమ్ సాగర్ రావు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో కేబినెట్ విస్తరణతో పాటే ప్రక్షాళన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి పార్టీ కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన సేవల్ని అధిష్టానం గుర్తించి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కట్టబెడుతుందా? ఇంతకీ ఆయన ఆవేదనకి ఫుల్ స్టాప్ పడుతుందా లేక అలాగే కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి.